ఇంటి వివాదంలో దస్తగిరిపై దాడికి పాల్పడిన టీడీపీ నాయకులు. అనంతపురం జిల్లా గుత్తిపట్ట శివారులోని వీరారెడ్డి కాలనీలో ఓ ఇంటి వివాదంలో దస్తగిరి అనే వ్యక్తిపై టీడీపీ నాయకులు దాడికి పాల్పడి ఇంట్లో సామాన్లు బయటపడేశారు. గత నెల 22వ తేదీన ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే పోలీసులు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో బాధితులు జిల్లా ఎస్పీని ఆశ్రయించారు. దీంతో దస్తగిరి ఫిర్యాదుతో గుత్తి మార్కెట్ యార్డ్ చైర్మన్ జక్కల చెరువు ప్రతాప్తో పాటు 19 మందిపై పోలీస్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషయం అంతా ఎస్ఐ గారు కూడా 2 గంటల సేపు ఉండి అవన్నీ చేస్తున్నా కూడా ఏమీ మా ఇంటి వాళ్ళ సభ్యులు అడుగుతున్నా కూడా ఆయన ఏమీ స్పందించలేదు. అక్కడ నుంచి నేను కొంతమంది ఉన్నతాధికారులకు కంప్లైంట్ ఇచ్చి నేను ఈ విధంగా కోపడ్డాను. నేను ఇప్పుడు మా భార్య బిడ్డలు అంతా రోడ్డున పడ్డారు, ఇల్లు లేక రోడ్డున పడ్డాం. ప్రజెంట్ ఇంట్లో నా సెల్ ఫోన్ కూడా వీడియో తీస్తున్నా అని చెప్పేసి నాది ఒక 40,000 సెల్ కూడా పగలగొట్టారు. తర్వాత ఇంట్లో 2 తులాల బంగారు ఉంది మా అమ్మది, అది పోయింది. ఆల్రెడీ ఒక 10,000 రూపాయలు అమౌంట్ ఉండే, అది కూడా వాళ్ళలో ఎవరు తీసుకున్నారో తెలియదు. ధ్వంసం చేయడం కాకుండా మా అమ్మవారి మీద కూడా చేసుకున్నారు వాళ్ళు. పిల్లలు పట్టుకుంటున్న కూడా పిల్లలను లాగేసి దౌర్జన్యం చేసి దారుణంగా నన్ను కొట్టడం జరిగింది.